ఆజ్ కీ బాత్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? ఏబిసిడి వర్గీకరణకు ఒప్పుకోనిది ఎవరు? కేసీఆర్ కాదా? రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించనిది ఎవరు? కేసీఆర్ కాదా? ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిని ఎండగడుతూ మండిపడిన మేధావి ఇప్పుడు 10 ఏళ్ల కాలాన్ని స్వర్ణయుగం అని పొగుడుతుంటే ఆ ముసుగు తొలగి స్వార్థపు కోరలు జాతి మేలును మరచి విషము చిమ్ముతుంటే అమాయకపు ప్రజల్ని ఆదుకొని అండగా నిలిచేదెవరు? బహుజనులారా అప్రమత్తంగా ఉండాలి. జాతిని తాకట్టు పెట్టే బ్రోకర్లు వస్తున్నారు. ముక్కపల్లి సాగర్, కేసీఆర్ రోడ్డు మీదకి వస్తుండు, ప్రజలను తప్పుదోవ పట్టించబోతున్నాడు అనేటువంటిది ఆ మొత్తం దాంట్లో చిన్న సారాంశం అనమాట. 10 ఏళ్ళు ఆల్రెడీ రాష్ట్రాన్ని అమ్మేసిండు, దోచుకు తిన్నాడు, దోచి పెట్టిండు, తాగుడికి బానిసలు చేసిండు, డ్రగ్స్, గంజాయి, మత్తు. ఇవన్నిటి తర్వాత ఇప్పుడున్నటువంటి యువతని కూడా రానున్నటువంటి రోజుల్లో రైతులని కానీ ఓటర్లను కానీ తెలంగాణ మొత్తం సమాజాన్ని కానీ తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ సిద్ధమైండు. అందుకే రోడ్ల మీదకి వస్తుండు అని మన ముక్కపల్లి సాగర్ అన్న హెచ్చరిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఇది దారి తప్పుతున్న యువత మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి, మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ని నిషేధించాలి. ఇగో ఈ లైన్ అయితే నిజంగా నేను ఒప్పుకుంటా పోయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి యూట్యూబ్లో కూడా రీల్స్ పేరిట మీరు చేస్తున్నటువంటి అశ్లీలాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, స్కిన్ షో ఆపేయండి. జనాలు చూస్తున్నారు కానీ బయట మీరు కనిపిస్తే మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. రీల్స్ ఒక్కటే కాదు, బయట కనిపించిన అలాగే చూస్తారు. యువత కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ అనో ఇంకోటనో ఆ ఉద్దేశాన్ని తప్పుదోవ పడుతున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటివన్నీ తగ్గించుకోండి. వద్దు, మీ ప్రైవేట్ లైఫ్ వేరు, మీ పబ్లిక్ లైఫ్ వేరు. డు నాట్ మిక్స్ ఇట్. 2008, 2009 నుంచి మేమంతా మీడియాలో ఉన్నాం. పాపులారిటీ వచ్చిన ప్రతిసారి మేము కాస్త సైడ్ లైన్ అవుతాం. ఎందుకు తెలుసా? మా నెత్తికి అది ఎక్కువద్దు అనే ఉద్దేశాన. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షిట్ కాల్డ్ సెలబ్రిటీ స్టేటస్. నథింగ్ విల్ గివ్ యూ విత్ ద సెలబ్రిటీ స్టేటస్. మహా అంటే ఎవడన్నా నిన్ను చూస్తే 2 సెల్ఫీలు తీసుకుంటాడు. నీకు ఆకలి అయ్యి నువ్వు ఇంట్లో వండుకొని నాకేం పని లేదన్నాడు, ఏ నా కొడుకు నీకు ఫోన్ చేయడు, ఏ నా కొడుకు రూపాయితో అన్నం పెట్టాడు. ఎవడైనా కానీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షిట్ కాల్డ్ సెలబ్రిటీ స్టేటస్ ఆర్ ఫాల్స్ ప్రెస్టీజ్. స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడుతున్న వారిపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. యువత కదలికలపై పోలీస్ నిఘాను పెంచాలి. మఫ్తీ షీ టీమ్స్ అండ్ మెన్స్ టీంలను ఏర్పాటు చేయాలి. చెడు స్నేహాలతో చేజేతుల జీవితాల నాశనం. బాధ్యతాయుత పెంపకం అవసరం అంటున్న నిపుణులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలి. యువత మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్న మేధావులు. నేను అగ్రీ చేస్తా, 100% అగ్రీ చేస్తా. ఈ రీల్స్ ఆ తర్వాత ఫాల్స్ దీంట్లో బతికేటోళ్ళు, లేదు అంటే క్లియర్గా అశ్లీలంగా మాట్లాడేటోళ్ళు కానీ అశ్లీలంగా చేస్తున్నటువంటి రీల్స్ని కానీ చేస్తున్న వాళ్ళని కానీ తీసుకో 2 రోజులు జైల్లో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాలి అవి. అప్పుడు కానీ మారుతారేమో వీళ్ళు. ఇది అయిపోయింది కదా కాంగ్రెస్లో చేరిన శ్రీహరి. రైతు కోసం జంగ్ సైరన్ మోగించిన బండి. మంగళవారం కరీంనగర్లో రైతు దీక్షకు సిద్ధమైన సంజయ్ 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, 500 రూపాయల బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యం. నేడు కరీంనగర్ ఎంపీ పరిధిలోని అన్ని మండలాల్లో కేంద్రాల్లో వినతి పత్రం